ట్రాఫిక్ జామ్ ఈ పేరు వినగానే ఎక్కడలేని చిరాకు విరక్తి వస్తుంది ఎవరికైనా. ఓ 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయితేనే వాహనదారులు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 రోజుల నుంచి వాహనాలు ఒకే ప్లేస్లో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే అబ్బో ఊహించడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదూ. అయితే బీహార్లోని ఢిల్లీ కోల్కతా నేషనల్ హైవేపై పరిస్థితి ఇలాగే ఉంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గత 4 రోజుల నుంచి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయిన ఎన్నో వాహనాలు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ముందుకు కదిలాయి. ఎక్కడున్న వాహనాలు అక్కడే ఉన్నాయి. డ్రైవర్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుంచి ఆ వాహనాల్లోనే తిండి నిద్ర చేస్తున్నారు. దీంతో దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన ఢిల్లీ కోల్కతా హైవే NH-19 పై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లోని రోహతాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలే ఈ దుస్థితికి కారణం. NH-19లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జాతీయ రహదారి 19 పై 6 వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి వరద నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ట్రాఫిక్ గంట గంటకు మరింత తీవ్రతరమైంది. రోహతాస్ జిల్లా మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే వాహనాలు ముందుకు కదిలాయి. దీంతో గత 4 రోజుల నుంచి వందల వాహనాలు ట్రాఫిక్లో ఉండడంతో ఆకలి, నిద్ర, వాష్రూమ్ వంటి వాటికి ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. వారికి తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని, టోల్ రోడ్డు ట్యాక్సులు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నామని, ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిబ్బంది గాని, స్థానిక అధికారులు గాని కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పళ్ళు, కూరగాయల వంటివి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, పర్యాటక వాహనాలు, పాదాచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత ట్రాఫిక్ ఏర్పడినా కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు వాహనదారులు. ఇక ఇలా ఉంటే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా విదేశాల్లో ఏర్పడుతుంటే మహాకుంభమేళా సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు అంటే 2 రాష్ట్రాల ట్రాఫిక్ జామ్ విస్తరించింది. 1 కిలోమీటర్ కదలడానికి గంటల తరబడి సమయం పట్టింది. ప్రయాగరాజ్ నుంచి కాట్నీ, మైహార్ వంటి మధ్యప్రదేశ్ నగరాల వరకు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కార్ల బారులే కనిపించాయి. అప్పుడు చాలాసేపు ట్రాఫిక్ జామ్ కావడంతో అనేక మంది భక్తులు ప్రయాగ్రాజ్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్నీ అనే ప్రాంతం నుంచి వెనక్కి మళ్లిపోయారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏకంగా 12 రోజుల పాటు ఏర్పడింది. చైనా చరిత్రలో జరిగిన ఘటనల్లో ఇది కూడా గుర్తుండిపోయే ఘటన. 12 రోజుల పాటు జనాలు వాహనాల్లోనే తిని తాగి నిద్రించేవారు. 2010 ఆగస్టు 14న ఈ ఘటన జరిగింది. చైనాలోని బీజింగ్లో దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పొడవైన ట్రాఫిక్ జామ్గా నమోదైంది. ట్రాఫిక్ జామ్లో ఇది ప్రపంచ రికార్డు. ఆ సమయంలో చైనా జాతీయ రహదారి 110 పై లక్షలాది వాహనాలు నిలిచిపోయాయి. అయితే మంగోలియా నుంచి బీజింగ్కు బొగ్గు నిర్మాణ సామాగ్రి ట్రక్కులు తీసుకెళ్లడం వల్ల ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలోనే టిబెట్ బీజింగ్ హైవే నిర్మాణం కూడా జరుగుతుండేది. దీంతో లక్షలాది జనం ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. కేవలం రోజుకు 1 కిలోమీటర్ మాత్రమే వాహనాలు కదిలేవి. కొన్ని వాహనాలైతే మధ్యలోనే చెడిపోయి నిలిచిపోయాయి. ఆకలి, దాహంతో అక్కడే చిక్కుకుపోయారు ప్రజలు. వాహనాల్లోనే తిని అక్కడే నిద్రించేవారు. కార్లే ఇళ్లుగా మారాయి. చైనా అధికారులు కూడా వాహనాలను త్వరగా తరలించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. చివరికి ఆగస్టు 2010, 26, 27 తేదీలకు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. మరి బీహార్ ట్రాఫిక్ జామ్కి ఇప్పటికే 4 రోజులయ్యాయి. మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి.